Hi guys, welcome to Sobha's Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film The Kerala Story 2 Goes Beyond తెలుగు హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి తెలుగులో రాలేదు, ఇప్పుడు హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు విష్ణు విన్యాసం ప్రొఫ్ ప్రసాదరావు కనబడటలేదు. హాట్ స్పాట్ టూ మచ్ మూవీ రివ్యూస్ ఇచ్చింది చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే ఇంకా కేరళ స్టోరీ 1 పాయింట్ మీదే ఉంటుంది, కానీ కొన్ని సీన్స్ చాలా వరకు చేంజ్ అయినాయి. ఇంకా మూవీ అయితే నాకైతే నచ్చింది. సినిమా నాకైతే మూవీ రన్ టైం కూడా తక్కువే. ఇంకా ఈ మూవీ వచ్చేసి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక ముగ్గురు అమ్మాయిలు ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తారు. ఒకళ్ళేమో తెలిసి ఒకళ్ళు తెలియక ఇలా వేరు కారణాల వల్ల ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరి యాక్టింగ్ బాగుంది. ముఖ్యంగా మెయిన్ లీడ్ కింద వేసిన 3 యాక్టర్స్ 3 హీరోయిన్స్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 40 మినిట్స్ దగ్గర బీఫ్ తినిపించడం అనేది కొద్దిగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళకి తెలియకుండా ఆ ముస్లిం అబ్బాయిలు మోసం చేసిన వాళ్ళకి తెలియకుండా మాట్లాడే సీన్స్ ఇలా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా ఈ మూవీ ఖచ్చితంగా తెలుగులో కూడా వస్తుంది, కానీ ఓటీటీ తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, కానీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుందో థియేటర్లోకి వస్తుందో తెలియదు, కానీ పక్కా వస్తుంది అని అయితే చెప్పచ్చు. ఖచ్చితంగా తెలుగులో వస్తే మిస్ అవ్వకుండా అని అయితే చెప్తాను. ఇంకా ఈ మూవీ వచ్చేసి అసలు ఇస్లాంకి ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, ఇంకేం బాగోతాలు, ఇంకేం రహస్యాలు ఉన్నాయనేది చూపించారు. పార్ట్ 1కి 2కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. పాయింట్ ఒకటైనా కూడా సీన్స్ చాలా వరకు చేంజెస్ ఉన్నాయి. ఇంకా ఇస్లాం మతాన్ని ఎలా కన్వర్ట్ చేపిస్తున్నారో, ఇంకా హిందూస్ని చాలా దారుణంగా ఎలా హింసపెడుతున్నారు అనేది బాగా చూపించారు. ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అంటే చాలా స్లోగా ఉంటుంది, ఇది బిగ్గెస్ట్ మైనస్. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. విష్ణు విన్యాసం డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనబడటలేదు. హాట్ స్పాట్ 2 రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.